వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం జనవరి 2025 కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వన్, ప్రపంచంలోని మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో ఇటీవల ఏ నగరం క్లైమేట్ మిషన్ను ప్రారంభించింది? ప్రపంచంలోని మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో ఇటీవల ఏ నగరం క్లైమేట్ మిషన్ను ప్రారంభించింది? విచ్ సిటీ రీసెంట్లీ లాంచ్డ్ ఏ క్లైమేట్ మిషన్ విత్ ద ఎయిమ్ ఆఫ్ బికమింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎనర్జీ లిటరేట్ సిటీ? నా ఆన్సర్ ఈస్ ఇండోర్. ఇండోర్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్తో మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవలే ఒక ఎంఓయూపై సంతకం చేసింది. దీని కారణంగా ఇండోర్ క్లైమేట్ మిషన్ నవంబర్ 30న ప్రారంభించబడింది. దేశంలోని ఏ నగరంలోనైనా తొలిసారిగా అమలు చేసిన ఈ మిషన్ కింద నగరంలోని 5 లక్షల మంది ప్రజలను ఇంధన అక్షరాస్యతలుగా తీర్చిదిద్దనున్నారు. నెక్స్ట్ వన్, డిబిఎస్ బ్యాంక్ ఇండియా సిఇఓ ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డిబిఎస్ బ్యాంక్ ఇండియాగా సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ద ఆన్సర్ ఈస్ రజత వర్మ. రజత వర్మ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద సిఇఓ ఆఫ్ డిబిఎస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డిబిఎస్ బ్యాంక్ ఇండియా కొత్త సిఇఓగా రజత్ వర్మను నియమించే ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. డిబిఎస్ బ్యాంక్ ఇండియా సోమవారం అనగా డిసెంబర్ 30, 2024న ఒక ప్రకటనలో ప్రస్తుతం ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్ గ్రూప్ ఐబీజీ అధిపతిగా ఉన్న వర్మ ఫిబ్రవరి 28, 2025న పదవి విరమణ చేయనున్న సురోజిత్ షూమ్ తరువాత బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల కె విజయానంద్ ఏ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి అయ్యారు? ఇటీవల కె విజయానంద్ ఏ రాష్ట్రానికి కొత్త ప్రధాన కార్యదర్శి అయ్యారు? రీసెంట్లీ కె విజయానంద్ బికమ్ ద న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ విచ్ స్టేట్? ద ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, ఇటీవల రెండవసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ హోదాను ఎవరు అందుకున్నారు? ఇటీవల రెండవసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ హోదాను ఎవరు అందుకున్నారు? హూ రీసెంట్లీ రిసీవ్ ద గ్రేట్ ప్లేస్ టు వర్క్ స్టేటస్ ఫర్ ద సెకండ్ టైం? ఆన్సర్ ఈజ్ సెయిల్. ప్రభుత్వ యాజమాన్యంలోని సెయిల్ వరుసగా రెండవసారి వర్క్ టు వర్క్గా సర్టిఫికేట్ పొందింది. సెయిల్ వద్ద ఉద్యోగుల నుండి ప్రత్యక్ష ఫీడ్బ్యాక్ ఆధారంగా గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సమగ్ర సర్వే తరువాత సెయిల్ ధృవీకరణకు పొందింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది న్యూఢిల్లీలో ఉన్న ఒక భారతీయ ప్రభుత్వ రంగ ఉక్కు తయారీ సంస్థ. ఇది 18.29 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తిలో అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఉక్కు ఉత్పత్తిదారు. నెక్స్ట్ వన్, ఇటీవల వరుసగా రెండవ సంవత్సరం భారతీయులకు 10 లక్షలకు పైగా వలసేతర వీసాలు జారీ చేసిన దేశం ఏ దేశం రికార్డు సృష్టించింది? ఇటీవల వరుసగా రెండవ సంవత్సరం భారతీయులకు 10 లక్షలకు పైగా వలసేతర వీసాలు జారీ చేసిన దేశంగా ఏ దేశం రికార్డు సృష్టించింది? రీసెంట్లీ విచ్ కంట్రీ క్రియేటెడ్ ఏ రికార్డ్ బై issuing over 1 million non-immigrant visas to Indians for the second consecutive year? The answer is America. 2024లో భారతదేశంలోని యుఎస్ మిషన్ వరుసగా రెండవ సంవత్సరం 1 మిలియన్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేసింది. ఇది పర్యాటకం, వ్యాపారం మరియు విద్య కోసం యుఎస్ వెళ్ళడానికి భారతీయ ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్, సముద్రంపై భారతదేశం యొక్క మొదటి గాజు వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? సముద్రంపై
భారతదేశం యొక్క మొదటి గాజు వంతెన ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఓవర్ ద సీ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ? ద ఆన్సర్ ఇస్ తమిళనాడు. కన్యాకుమారిలో భారతదేశంలోనే మొట్టమొదటి గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ నిర్మాణ అద్భుతం వివేకానంద రాక్ మెమోరియల్ మరియు తిరువల్లువర్ విగ్రహం అనే రెండు ఐకానిక్ ల్యాండ్ మార్కులను కలుపుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల వివాద్ సే విశ్వాస్ యోజన కొత్త గడువు ఎప్పటి వరకు పొడిగించబడింది? ఇటీవల వివాద్ సే విశ్వాస్ యోజన కొత్త గడువు ఎప్పటి వరకు పొడిగించబడింది? రీసెంట్లీ ద న్యూ డెడ్లైన్ ఆఫ్ వివాద్ సే విశ్వాస్ యోజన హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ వెన్? ద ఆన్సర్ ఈజ్ 31 January 2025. నెక్స్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును డిసెంబర్ 31, 2024 నుండి జనవరి 31, 2025 వరకు పొడిగించింది. ఈ పొడిగింపు పన్ను చెల్లింపుదారులకు వారి పన్ను వివాదాలను తక్కువ రేట్ల వద్ద పరిష్కరించడానికి అదనపు సమయాన్ని ఇస్తుంది. ఈ పథకం అక్టోబర్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చింది. పన్ను చెల్లింపుదారులు వివాదాస్పద మొత్తాన్ని నిర్దిష్ట శాతంతో పాటు చెల్లించి ఏదైనా అదనపు పెనాల్టీ లేదా వడ్డీని మాఫీ చేయడం ద్వారా తమ అపరిష్కృత పన్ను బాధ్యతలను సెటిల్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో 2024లో నేరాలు 22% పెరిగాయి? ఇటీవల ఏ రాష్ట్రంలో 2024 సంవత్సరంలో నేరాలు 22% పెరిగాయి? రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ డిడ్ క్రైమ్ ఇంక్రీజ్ బై 22% ఇన్ 2024? ద ఆన్సర్ ఈస్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో 2024లో నేరాల శాతం 22% పెరిగాయి. నెక్స్ట్ వన్, నొప్పి లేని ఇంజెక్షన్ కోసం సూదిరహిత షాక్ సిరంజిని ఐఐటి ఇటీవల అభివృద్ధి చేసింది. నొప్పి లేని ఇంజెక్షన్ కోసం సూదిరహిత షాక్ సిరంజిని ఐఐటి ఇటీవల అభివృద్ధి చేసింది. విచ్ ఐఐటి హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ ఏ నిడిల్ ఫ్రీ షాక్ సిరంజ్ ఫర్ పెయిన్లెస్ ఇంజెక్షన్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐఐటి ముంబై. ఐఐటి ముంబైకి చెందిన పరిశోధకులు షాక్ సిరంజిని అభివృద్ధి చేశారు. ఇది అధిక శక్తి పీడనం లేదా షాక్ వేవులను ఉపయోగించి చర్మాన్ని గుచ్చుతుంది. నెక్స్ట్ వన్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? హూ రీసెంట్లీ టుక్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్? సిఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్ ఈజ్ సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్. ద ఆన్సర్ ఈజ్ విఠల్ కుమార్. విఠల్ కుమార్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియామకం అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.